హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది మన హైదరాబాద్ ముంబై హైవే మీద హుమ్నాబాద్ బైపాస్ రోడ్ దగ్గర ఓ మంచి హోటల్ ఉంది. ఈ హోటల్ మంచి అనే కంటే కూడా చాలా గ్రేట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హోటల్ నాకు 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ హోటల్లో టిఫిన్ కానీ, మధ్యాహ్నం బిర్యానీలు కానీ, భోజనం కానీ, శాకాహార భోజనం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది ఫుల్ ఫేమస్ హోటల్. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే వాళ్ళకి ఈ హోటల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా 100లో 90 మందికి ఖచ్చితంగా తెలుసు ఈ హోటల్. నూరు డాబా. ఈ హోటల్ పేరు నూరు డాబా. ఇది మనం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే దారిలో బీదర్ జిల్లా దాటిన తర్వాత హుమ్నాబాద్ వస్తుంది. ఈ హుమ్నాబాద్ బైపాస్ రోడ్. ఇదివరకు మనం హుమ్నాబాద్ సిటీలో నుంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు హుమ్నాబాద్ బైపాస్ రోడ్ వేసిన తర్వాత వెళ్తున్నాము. ఈ హోటల్ చాలా ఫేమస్. ఇక్కడ పచ్చని మామిడికాయ తోటల మధ్యన చాలా బాగుంటుంది ఈ హోటల్. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేస్తా 4 లైన్స్ అప్పుడు కొంత తోట పోయింది. మళ్ళీ ఇప్పుడు 6 లైన్ ఇవన్నీ చేస్తూ ఇంకా ఆ పచ్చదనం అంతా మామిడికాయ తోటలన్నీ తీసివేస్తున్నారు. కానీ హోటల్ మాత్రం చాలా ఫేమస్ హోటల్ ఇది. అసలు కారు పెడతాను కూడా ఖాళీ ఉండదు. 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఈ హోటల్ గురించి. ఈ హోటల్లో తింటూ ఉన్నాను. ఎక్కువగా ఇదివరకు అప్పట్లో నైట్ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే నేను కారు డ్రైవింగ్ చేసుకుంటూ నేను వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. మార్నింగ్ టిఫిన్స్ చాలా బాగుంటాయి. టిఫిన్స్ కంటే కూడా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఈ చపాతీలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చికెన్, మటన్ కూడా ఇక్కడ ఒరిజినల్ వాడతారు. డౌట్ లేకుండా మటన్ తినొచ్చు ఇక్కడ. అంత బాగుంటుంది. మటన్ బిర్యానీ, మటన్కి సంబంధించిన అన్ని రకాల వంటలు చాలా బాగుంటాయి. చికెన్ కూడా అన్ని బాగుంటాయి. చపాతీలు, రొట్టి, బటర్ నాన్ అని, లచ్చా పరోటా, అసలు ఇది అదని లేదు, అన్ని చాలా బాగుంటాయి ఈ హోటల్లో. అన్ని స్వీట్స్ ఇట్లాంటివి అయితే ఇక్కడ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఇక్కడ బాసుంది అని రకరకాలుగా ఏవో డిజర్ట్స్ ఉంటాయి, కానీ నేను ఎప్పుడు అవి ట్రై చేయలేదు. చాలా సార్లు వెళ్ళాను ఈ హోటల్కి. ఉదయం టిఫిన్ మాత్రం కొంచెం యావరేజ్ అని చెప్పాలి. వీళ్ళకి తెలియదు మరి ఏంటో, అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో తినే టిఫిన్కి దగ్గరగా ఉండదు. అన్ని రకాల చట్నీలు ఏమి ఉండవు. ఒక పల్లీల చట్నీ, సాంబార్ ఇస్తారు అంతే. ఏది తీసుకుని ఆ రెండే. అట్టు, ఇడ్లీ, గారి, వడ ఏం తిన్నా కానీ అన్నిటికీ ఒకటే చట్నీ, ఆ సాంబారు. ఆ సాంబార్ కూడా సపరేట్ గిన్నెలో ఎవరో ఏముండదు, కానీ రుచిగా ఉంటుంది. ఒరిజినల్ ఉంటుంది. ముందు ఏదో షో చేసి ఇచ్చే టైప్లో ఉండదు. అలాగే ఇక్కడ టీ కూడా మంచి ఫేమస్. ఖచ్చితంగా టీ తాగుతూ ఉంటాను నేను. ఆ రోజుల్లో మేము బస్సుల్లో వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు వెళ్తున్నా కానీ ఖచ్చితంగా టీ ఆపేవాళ్ళు. చాలా బాగుంటుంది టీ. ఇక్కడ ఓనర్ కూడా చాలా గౌరవంగా మంచి అతను. ఆయన ఈ మధ్య వాళ్ళ పిల్లలు, బ్రదర్స్ వాళ్ళు ఉంటున్నారు. కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ ముంబై హైవే వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ హోటల్లో ఆగండి. ఇది దాదాపుగా అందరికీ తెలుసు. ఈ రూట్ను ప్రయాణం చేసేవాళ్ళు, హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళేవాళ్ళు, షిరిడి వెళ్ళేవాళ్ళు, ఇటు తుల్జాపూర్ వెళ్ళేవాళ్ళు, పండరీపూర్ వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఆగుతారు. తెలియని వాళ్ళు లేరు. తెలియని వాళ్ళ కోసం ఈ హోటల్ బాగుంటుందని చెప్పే ఉద్దేశమే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.